నమస్తే మిత్రో. మరో 50 ఏళ్లలో కనుమరుగయ్యే దేశం. ఒకే పర్వతంపై 900 దేవాలయాలు, బిల్డింగ్ పై పెట్రోల్ బంక్, 20 లక్షల ఏళ్లుగా వర్షం పడలేదు, మూత్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి, ఇల్లు కొంటే భార్య ఫ్రీ, రోజులో 16 సార్లు సూర్యుడు ఉదయిస్తాడు, వెజిటేరియన్ మటన్ ధరెంతో తెలుసా? ఇలా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. ప్రపంచపటం నుంచి ఓ దేశం మరో 50 ఏళ్లలో కనుమరుగవుతోంది. అదే ఫిజీకి ఉత్తరాన 1000 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం తువాలు. 25 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ దేశ జనాభా 11,900 మంది. పర్యావరణంలో మార్పులు, సముద్ర జలాలు పెరుగుదలతో మరో 50 ఏళ్లలో ఈ దేశం క్రమంగా సముద్రంలో మునిగిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏటా సగటున 3,700 మంది పర్యాటకులు మాత్రమే తువాలును సందర్శిస్తారు. గుజరాత్లో పాలితానా నది ఒడ్డున ఉన్న శత్రుంజయ పర్వతంపై సుమారు 900 ఆలయాలు నిర్మితమై ఉన్నాయి. భావనగర్ పట్టణానికి 50 కిలోమీటర్ల దూరంలో ఈ పర్వతం ఉంటుంది. ఈ ఆలయాలను 11వ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేశంలో ఇన్ని వందల ఆలయాలు కలిగిన పర్వతం ఇదే కావడం విశేషం. ఈ ఆలయాలన్నీ పాలరాతితో నిర్మించారు. వీటిని చేరుకోవడానికి సుమారు 3,000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఎక్కడా జరగని వింతలన్నీ చైనాలోనే జరుగుతూ ఉంటాయి. తాజాగా ఓ బిల్డింగ్లోని 5వ అంతస్తులో పెట్రోల్ బంకును ఏర్పాటు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. చాంకింగ్ నగరంలో పార్కింగ్ స్పేస్ తో పాటు సబ్వే కోసం నిర్మించిన భవనంపై పెట్రోల్ బంకును కూడా ఏర్పాటు చేశారు. అయితే భవనం వెనుక కొండపైకి మార్గం ఉండడంతో అటుగా వెళ్లే వాహనాలు ఈ పెట్రోల్ బంకును వినియోగిస్తాయి. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ విషయం గురించే చర్చ జరుగుతోంది. జనజీవనం సజావుగా సాగాలంటే ఆ ప్రాంతాల్లో వర్షాలు పడాలి. కానీ దాదాపు 20 లక్షల ఏళ్ల నుంచి వర్షం పడని ప్రాంతం ఒకటి ఉందని మీకు తెలుసా? భూమిపై అత్యంత పొడి ప్రదేశమైన అంటార్కిటికాలో డ్రై వ్యాలీస్ అనే ప్రాంతంలో వర్షం పడదు. వర్షాలు పడకపోవడానికి కారణం కటబాటి గాలులు, పర్వతాల నుంచి వచ్చే తేమతో కూడిన గాలులు అని నిపుణులు చెబుతున్నారు. ఇక్కడున్న బోని సరస్సులోని నీరు సముద్రం కంటే 3 రెట్లు ఉప్పగా ఉంటుందట. కోతుల జ్ఞాపక శక్తికి సంబంధించి ఆశ్చర్యకర విషయాలు తెలిసాయి. చింపాంజీలు, బోనబోసులు దశాబ్దాలుగా చూడని తమ పాత స్నేహితుల్ని గుర్తిస్తున్నట్లు కాలిఫోర్నియా వర్సిటీ బృందం పరిశోధనలో తేలింది. 25 ఏళ్ల క్రితం చూసిన తమ గ్రూప్ మేట్ల ఫోటోలను అవి గుర్తించాయని పరిశోధకులు తెలిపారు. జంతువుల సోషల్ మెమొరీ పవర్ లో ఇది రికార్డని వెల్లడించారు. గత పరిశోధనలో డాల్ఫిన్ల జ్ఞాపక శక్తి 20 ఏళ్లుగా తేలిందని చెప్పుకొచ్చారు. కేరళలోని ఐఐటి పాలక్కడ్ పరిశోధకులు మూత్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేశారు. మొదట ఎలక్ట్రోకెమికల్ రిసోర్స్ రికవరీ రియాక్టర్ ను తయారు చేశారు. అందులో మూత్రాన్ని నింపి ఎలక్ట్రో రసాయనిక చర్య ద్వారా కరెంటు ఉత్పత్తి చేశారు. దీంతో స్మార్ట్ ఫోన్లు ఛార్జింగ్ లైట్లను వెలిగించవచ్చు. థియేటర్లు, షాపింగ్ మాల్స్ వద్ద మూత్ర విసర్జన ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ కరెంటు ఉత్పత్తి చేయొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. మన రోజువారీ జీవితంలో చూసే కొన్ని యాడ్స్ ఎప్పటికీ మర్చిపోలేం. ఎందుకంటే అందులో ఇచ్చే ఆఫర్లు అలా ఉంటాయి. మరి మీకు గుర్తుందా? కొన్నాళ్ల క్రితం ఇండోనేషియాలోని జావా దీవికి చెందిన వినాలియా ఇచ్చిన యాడ్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. తన ఇంటిని కొంటే తనను పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందని యాడ్ లో తెలిపింది. క్షణాల్లో ఆ వార్త దేశమంతా పాకింది. కానీ అసలు విషయం ఏమిటంటే భర్తను కోల్పోయిన ఆ మహిళ రెండో పెళ్లి కోసం ఎదురు చూస్తోంది. అదే సమయంలో ప్రాపర్టీ బయర్తో తన ఇంటిని అమ్మి పెట్టమని, నాలాగే ఎవరైనా జీవిత భాగస్వామిని కోల్పోయిన వారుంటే కానీ ఆ విషయం ఇల్లు కొనే వ్యక్తికి ఇల్లు కొంటే భార్య ఫ్రీ అన్నట్టుగా అర్థమవడంతోనే అలా ఆన్లైన్ యాడ్ వచ్చిందట. భూమిపై ఉన్నవారు రోజులో ఒక సూర్యోదయం, ఒక సూర్యాస్తమయాన్ని చూస్తారు. అయితే ధృవాల వద్ద మాత్రం 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రిని చూస్తారు. కానీ 24 గంటల్లో 16 సూర్యోదయాలను ఆస్వాదించేవారు ఎవరో తెలుసా? వాళ్ళే ఐఎస్ఎస్ వ్యోమగాములు. అదేనండి, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఆస్ట్రోనాట్స్. భూమికి కొంత దూరంలో అంతరిక్షంలో ఉండే ఐఎస్ఎస్ గంటకు 27,580 కిలోమీటర్ల వేగంతో భూమి చుట్టూ తిరుగుతూ ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టేస్తుంది. అలా భూమిని చుట్టే క్రమంలో అందులో ఉండే ఆస్ట్రోనాట్స్ రోజులో 16 సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు ఆస్వాదిస్తారు. అంతేకాదండి, అత్యంత వేడిని, చలిని కూడా ఎదుర్కొంటారు. ఐఎస్ఎస్ భూమికి సూర్యుడికి మధ్యలోకి వచ్చినప్పుడు ఉష్ణోగ్రత 121 డిగ్రీల సెల్సియస్ చేరుకుంటుంది. అలాగే భూమి వెనుకకు వెళ్ళినప్పుడు 157 డిగ్రీల సెల్సియస్ కు వెళ్తుందట. వ్యోమగాములకు స్పేస్ సూట్ ఉండడంతో ఏమీ కాదు.
వర్షాకాలంలో యూపీలో పిలిభిత్ అడవుల్లో కత్రువా విరివిగా లభిస్తుంది. అంటే అడవి పుట్టగొడుగులు. వీటిని వెజిటేరియన్ మటన్ అని కూడా పిలుస్తారు. ధర దాదాపు 1000 నుంచి 1500 ఉంటుంది. టైగర్ రిజర్వ్ హోదా ఉన్న పిలిభిత్ అడవిలోకి అనుమతి లేకుండా ప్రవేశించడం నిషిద్ధం. అయినా కొంతమంది అక్రమంగా ప్రవేశించి కత్రువాను తీసుకొచ్చి మార్కెట్లో అమ్ముతున్నారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు కాస్ట్లీ మిల్క్ అంటే గాడిద పాలని తెలుసు. అయితే వీటికంటే ఎలుక పాల ధరే ఎక్కువ అని తెలుసా? లీటర్ ఎలుక పాలు ధర అక్షరాల 18 లక్షలు. లీటర్ పాల సేకరణ కోసం 40,000 ఎలుకలు అవసరం అవుతాయట. అందుకే వీటికి అంత ధర. ఎలుక పాలను మలేరియా, బ్యాక్టీరియాలను చంపే ఔషధాలు, పదార్థాల తయారీకి ఉపయోగిస్తారు. అంతేగాక ఎలుకల డిఎన్ఏలతో ప్రయోగ ఫలితాలను విశ్లేషించడం సులువు. అందుకే వీటిని పరిశోధనలో ఎక్కువగా వాడుతారు. ది ఈగోయిస్ట్ టీపాట్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా గిన్నిస్ బుక్ గుర్తించింది. ఈ టీపాట్ ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. బ్రిటన్ కు చెందిన సేథియా ఫౌండేషన్, లండన్ లోని న్యూ బ్రిటిష్ సంయుక్తంగా ఈ టీపాట్ ను తయారు చేయించారు. ఈ మొత్తం టీపాట్ తయారీలో 1658 వజ్రాలు, 386 ప్రామాణికమైన థాయ్, బర్మీస్ కెంపులు ఉపయోగించారు. ఈ టీపాట్ ను ది ఈగోయిస్ట్ అని కూడా పిలుస్తుండగా దీని విలువ 24 కోట్లన్నమాట. సుమారు 375 ఏళ్ల తర్వాత శాస్త్రవేత్తలు కొత్త ఖండాన్ని కనుగొన్నారు. న్యూజిలాండ్ శాస్త్రవేత్తలు కొత్త ఖండం జిలాండియా మ్యాప్ను విడుదల చేశారు. 83 మిలియన్ ఏళ్ల క్రితం గోండ్వానాలో భాగమైన ఈ జిలాండియా కాలక్రమేణా వేరుపడినట్లు భావిస్తున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో 2 కిలోమీటర్ల లోతులో ఉన్న ఈ ఖండం సుమారుగా 94% నీటిలోనే ఉంది. మిగతా 6% చిన్న చిన్న దీవులతో న్యూజిలాండ్ లాగా ఉంది. దీంతో ఖండాల సంఖ్య 8కి చేరే అవకాశం ఉంది. పాము కాటు తర్వాత ప్రాణం నిలిచిన కొన్నిసార్లు ఆ శరీర భాగంలో కణజాలం క్షీణిస్తుంది. ఇది వైకల్యానికి దారితీసే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలోని సిడ్నీ వర్సిటీ పరిశోధకులు దీనికి పరిష్కారం కనిపెట్టారు. గుండెపోటు వచ్చినప్పుడు 24 గంటల్లోగా ఇచ్చే హెపారిన్ మందును పాము కాటు బాధితులకు ఇస్తే కణజాలం క్షీణతను ఆపొచ్చని నిరూపించారు. గాయమైన చోట హెపారిన్ను త్వరగా ఇంజెక్ట్ చేస్తే 90% వైకల్యాలను తగ్గించొచ్చట. ఇంగ్లాండ్లోని బాత్ యూనివర్సిటీ శాస్త్రజ్ఞులు మెదడు సర్క్యూట్లతో అనుసంధానమై పనిచేసేలా కృత్రిమ నాడీ కణాలని అభివృద్ధి చేశారు. సిలికాన్ చిప్లపై ఉండే కృత్రిమ నాడీ కణాలు నిజమైన నాడీ కణాల్లాగే పనిచేస్తాయని పరిశోధకులు వెల్లడించారు. న్యూరాన్ల వ్యవస్థ నుండి అందే సంకేతాలకు స్పందిస్తూ తమ విధులు నిర్వర్తిస్తాయని, అల్జీమర్స్, హృద్రోగాల చికిత్సలో ఇవి కీలకమవుతాయని బాత్ వర్సిటీ శాస్త్రవేత్త నోగార్డ్ వెల్లడించారు. మరో 50 ఏళ్లలో కనుమరుగయ్యే దేశం. ఒకే పర్వతంపై 900 దేవాలయాలు, బిల్డింగ్ పై పెట్రోల్ బంక్, 20 లక్షల ఏళ్లుగా వర్షం పడలేదు, మూత్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి, ఇల్లు కొంటే భార్య ఫ్రీ, రోజులో 16 సార్లు సూర్యుడు ఉదయిస్తాడు, వెజిటేరియన్ మటన్ ధరెంతో తెలుసా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదృశ్యవాణి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.